ఆమెకేమన్నా మెంటలా? ఆ పిల్ల నేను యూజ్ చేసుకుంటుందిరా. నీ అమ్మ సూపర్ ఛాన్స్ రా మావా, కీప్ ఇట్ రా. అరే చాలా సెల్ఫిష్గా ఉందిరా ఆమె. నేను ముందే చెప్పిన, ఇన్నావా? కుదరదని చెప్పేసినావు కదా. అంటే ఇప్పుడు మీ ముగ్గురు కలిసి అవసరమా? తను అసలు ఏం మాట్లాడుతుందో తనకైనా తెలుసా? హే, నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనా అర్థం అవుతుందా? ఇంకోసారి చెప్పమంటావా? అవసరం లేదు, ఆ దరిద్రం మళ్ళా వినాలని లేదు. దరిద్రమే ఉంది. నువ్వు ఫస్ట్ టైం వింటున్నావు కాబట్టి నీకు అలా ఉంది. కొద్దిసేపు అయి డైజెస్ట్ అయితే నువ్వే ఎస్ అంటావు. ప్రపంచంలో బుద్ధున్నోడు అవడో ఎస్ చెప్పడు. ఎస్, నేను ఇప్పుడు చెప్తున్నా బావా, గుర్తుపెట్టుకో. నిన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన శాలిని మళ్ళీ తిరిగి వస్తుంది. నువ్వు ఇన్ని రోజులు పడ్డ బాధ అంతా మాయం అయిపోతుంది, అయిపోతుంది, అయిపోతుంది. నీ అబ్బా, ఏ నా మీద కోపం వాడి మీద చూపిస్తావేంటి? జరిగిందేగా చెప్తున్నాడు. అదే మళ్ళీ తిరిగి వచ్చాను కదా యాజ్ ఏ ఫ్రెండ్గా. ఎచ్చి ఆ మాట మాట్లాడుకు. నేను ఎప్పటికీ నీకు ఫ్రెండ్గా ఉండలేను. ఎందుకు ఉండలేవు? మనం ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ కదా. మధ్యలో లవ్ వచ్చింది పోయింది, దానికి ఫస్ట్ నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ ఎందుకు పోవాలి? రే బా, ఇది కళా నిజమా? అంటే శాలిని ఇక్కడికి రావడం, మీ ఇద్దరు కలిసిపోవడం, నీ అమ్మ కళ అనుకున్నారా? యా, ఐ కాంట్ బిలీవ్ దిస్ మావా. చెప్పాను కదా దాన్ని నీ దగ్గరకు వస్తుందని. హే అరుణ్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావే. వాష్రూమ్ కూడా ప్రశాంతంగా వెళ్ళివా? నీ రూమ్ అంతా సర్దేశా. ఏంటి అలా చూస్తున్నావు? పదా. అరే రా. కూర్చో. కాఫీ జస్ట్ ద వే యూ లైక్. ఆల్ ది బెస్ట్. హాయ్ అంకిల్, ఐమ్ అరుణ్. తెలుసమ్మా, ఇష్టపడిన అమ్మాయి ఇంటికి వచ్చి మాట్లాడే ధైర్యం ఉందంటే గుడ్. కానీ ధైర్యంతో పాటు అర్హత కూడా ఉండాలి కదమ్మా. ఓ, జాబ్ ఉంది కదా అని వచ్చేసావా? ఈ టీసీఎస్ విప్రోల్లో జాబులు కొట్టడం పెద్ద విషయం అని చెప్పు. ఆనెస్ట్గా చెప్పారు. వాట్ డిడ్ యూ డూ టు గెట్ దిస్ జాబ్? ఈసీ బ్యాక్గ్రౌండ్ ఇది. క్యాంపస్ ఇంటర్వ్యూలో సరదాగా 2-3 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడితే జాబ్ ఇచ్చేస్తారు ఇలాంటి కంపెనీస్, అంతే కదా? మరి ఇక్కడ నువ్వు పొడి చేసింది ఏంటి? ఈ రెసిషన్లో ఫస్ట్ మీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని పీకేస్తున్నారు కదా. లాస్ట్ ఇయర్ రిక్రూట్ అయిన వాళ్ళకి ఇప్పటికి కూడా కాల్ లెటర్ రావట్లేదు. సరే, ఇదంతా కాదు, 2 పాయింట్స్ అమ్మా. ఫస్ట్, మా కాస్ట్ కానివాడికి నేను మా అమ్మాయిని ఇవ్వను. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే అతని లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ అయి ఉండాలి. విచ్ బ్రింగ్స్ మీ టు ద సెకండ్ పాయింట్. ఇలా అంబిషన్ లెస్గా ఉండడం తప్పనను, కానీ మా ఫ్యామిలీస్కి ఇది సెట్ అవ్వదు. ఇదంతా నేను నీకు మా అమ్మాయి ముందే చెప్పొచ్చు, కానీ నిన్ను తన ముందు తక్కువ చేయడం ఎందుకా అని మీ ఇద్దరు క్లియర్గా డిస్కస్ చేసి దీన్ని ఇక్కడితో వదిలేండి. ఆల్రెడీ దానికి మంచి సంబంధం చూశాను. సో బెటర్ గెట్ ది క్లోజర్ సూన్. కాఫీ తాగు, చల్లారిపోతుంది. వద్దు, మానేశాను. నేను నమ్మను. అయినా అదేం చేసింది పాపం. తాగు. వద్దని చెప్పా కదా. అబ్బా ముండోడివి. ఒకటి చెప్పనా, అసలు ఎక్స్తో ఫ్రెండ్షిప్ చేస్తే ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో తెలుసా? అబ్బా అలా చూడకరా, చెప్పేది విను. ఏ వాయిస్ మ్యాన్ వన్ సెడ్, యువర్ ఎక్స్ ఈజ్ యువర్ బెస్ట్ మెంటర్. నీ ఇన్ అండ్ అవుట్ మొత్తం నాకు తెలుసు. నువ్వు ఎవరితో షేర్ చేసుకునే విషయాలన్నీ నాతో షేర్ చేసుకుంటావు. సో నీకు ఏది మంచి ఏది కాదు అనేది నాకు క్లియర్గా తెలుసు. ఇంకోటి, యూ లైక్ దిస్. నీ రిక్వైర్మెంట్స్ ఏంటో నాకు తెలుసు కాబట్టి, సో నీకు సెట్ అయ్యే మంచి అమ్మాయిని నేను చూసి పెడతా. ది బెస్ట్ నీకు ఇస్తా. వీటన్నిటికన్నా ముఖ్యంగా విల్ బీ దేర్ ఫర్ ఈచ్ అదర్ రా.
వీఆర్ టుగెదర్ ఇన్ దిస్. డాడ్ తెచ్చిన సంబంధానికి ఓకే చెప్పేశా. అబ్బాయి చాలా మంచోడు, కానీ ఎందుకో హార్ట్ఫుల్గా మాట్లాడలేకపోతున్నా. నీతో మాట్లాడకుండా దూరంగా ఉండడం నాకు చాలా కష్టంగా ఉంది అరుణ్. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఐ మిస్ యూ రా. ప్లీజ్ లెట్స్ బీ ఫ్రెండ్స్. ప్లీజ్. ఏ ఏ అరుణ్, ఆగరా. అరుణ్ నిన్నే. అరుణ్, అరుణ్, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నా ప్రాబ్లమా? ఇదే నా ప్రాబ్లం. నువ్వు నా లైఫ్లోకి మళ్ళీ వచ్చావు చూడు, అదే నా ప్రాబ్లం. ఇంత దగ్గరగా ఉన్నా మన మధ్య ఏం లేనట్టున్నాం చూడు, అది నా ప్రాబ్లం. నా గర్ల్ ఫ్రెండ్ సెట్ చేస్తాను ఏమాత్రం జెల్సీ లేకుండా చెప్తున్నావు చూడు, అది నా ప్రాబ్లం. నా చేయి పట్టుకుంటే నాకు ఫీలింగ్స్ వచ్చి నీకేం లేనట్టున్నావు చూడు, అది నా ప్రాబ్లం. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మనం ఎలా అయినా సరే లేచిపోయి పెళ్లి చేసుకుందామని చెప్తాను అనుకుంటున్నావా? లేకపోతే నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా నువ్వే నా ఫస్ట్ లవ్ అని డైలాగ్స్ చెప్తాను అనుకుంటున్నావా? వద్దమ్మా, నీకంత సీన్ లేదు. ఇంట్లో ఒప్పుకోకపోతే నన్ను వదిలేసి వెంటనే పెళ్ళికి కూడా రెడీ అయిపోయావు. నీ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తా? అరుణ్, మనం ఆల్రెడీ దీని గురించి చాలా సార్లు డిస్కస్ చేసాం. ఇన్ఫాక్ట్ యూ టాక్ మీ ఇంటూ దిస్. నేను చెప్పాను, అయితే కన్విన్స్ అయిపోయి వదిలేస్తావా? అట్లీస్ట్ ట్రై కూడా చేయవా నువ్వు? అలా కాదు అరుణ్, మనం ఎలా అయినా ట్రై చేసి పెళ్లి చేసుకుందాం అని చెప్పుంటే ఈ పాటికి ఇలా ఉండేది కాదు. అరుణ్, నీ కన్వీనియంట్ గా మాట్లాడుకు. కన్వీనియన్స్ చూసుకుంది నువ్వు. కన్వీనియంట్ గా ఉన్నప్పుడు లవ్ చేసావు, కన్వీనియంట్ గా లేనప్పుడు వదిలేసావు. కన్వీనియంట్ గా పెళ్లికి రెడీ అయ్యావు, ఇప్పుడు మళ్ళీ నీ కన్విన్స్ కోసం ఫ్రెండ్స్ గా ఉందాం అంటున్నావు. ఇంత సెల్ఫిష్ గా ఎట్లుంటావు? ఏంటి సెల్ఫిషా? నేను సెల్ఫిషా? ఈ 2 years రిలేషన్షిప్ లో నీకిచ్చిన ఇంపార్టెన్స్ ఎవరికైనా ఇచ్చానా? నీకిచ్చిన ప్రయారిటీ ఎవరికైనా ఇచ్చానా? రోజులో నీతో ఉండేది, నీతో మాట్లాడేదేరా నా ప్రయారిటీ. కానీ నీకు మాత్రం నీ ఫ్రెండ్స్, నీ పార్టీస్, నీ అంబిషన్స్, నీ గోల్స్, నీ వర్క్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఐ వాస్ దేర్ వెన్ ఎవర్ యూ నీడెడ్ మీ. పార్టీలో ఎంత లేట్ అయి కాల్ చేసినా నేను కాల్ మాట్లాడేదాన్ని. నీ బిజీ డేని బట్టి నేను స్కెడ్యూల్ చేసుకునేదాన్ని. నాది సెల్ఫిష్నెస్ సారా? నేనేమి ఇదంతా నేను చేయమని అడగలేదే. బట్ నాకు నువ్వే ప్రపంచం. బ్రేకప్ అయిపోయిన తర్వాత ఒక్కరు కూడా లేరు నాకు హెల్ప్ చేయడానికి. ఐ వాస్ అలోన్. ఎందుకంటే ఆ 2 years గురించి అందరినీ పక్కన పెట్టాను కాబట్టి. నేను ఎవరి కోసమైతే ఇదంతా చేశానో హీస్ ట్రీటింగ్ మీ లైక్ షిట్ నౌ. రేయ్, మమ్మీ కాల్ చేసింది 2 times. అరుణ్, ఆంటీనా? అమ్మా, అరే ఒక్కసారి మాట్లాడతాను. హే నోర్మి, కామ్గా ఉండు. ఒక్కసారి ఇవ్వచ్చు మాట్లాడతాను కదరా. please. ఆగు, మాట్లాడు. ఫోన్ చేయ. హీరో హీరోయిన్ కొట్టుకుని కమెడియన్ అంతే. అరుణ్ ఒక్కసారి ఆమా, రే, ఒక్కసారి హాయ్ చెప్తా. కామ్గా ఉండు. అది ఎవరు లేరమ్మా. ఆంటీ, నేను శాలిని. హలో ఆంటీ. అదేం లేదా ఆంటీ, ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాను. హెల్ప్ చేయమని అరుణ్ అడుగుతుంటే లెవెల్ వేస్తున్నాడు. సరే ఆంటీ. అసలు వరల్డ్ లోనే ది బెస్ట్ బిర్యానీ మీది. మిమ్మల్ని మీ బిర్యానీని ఖచ్చితంగా మిస్ అవుతాను. అరుణ్ ప్లీజ్ అరుణ్, మాట్లాడుకుందాం కదా. అరే ఏమైంది? అరుణ్, నేను నీతో తప్ప ఇంకెవరితో ఫ్రీగా ఉండగలను చెప్పు. ప్లీజ్ అరుణ్, లెట్స్ బి ఫ్రెండ్స్. అరుణ్ ప్లీజ్. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఈ 2 years రిలేషన్షిప్ లో నీకిచ్చిన ఇంపార్టెన్స్ ఎవరికైనా ఇచ్చానా? నీకిచ్చిన ప్రయారిటీ ఎవరికైనా ఇచ్చానా? అరుణ్, నేను నీతో తప్ప ఇంకెవరితో ఫ్రీగా ఉండగలను చెప్పు. అమ్మా, తిన్నా అమ్మా. ఏం లేదమ్మా, ఇప్పుడు తింటాలే. రావుగడి కోసం వెయిటింగ్. అది ఏదో ఎగ్జామ్ అమ్మా. అది కాదమ్మా, నాకు తెలియదు దాని గురించి. అమ్మా చేస్తాలే. ఏడేస్తాను చూడు. సరే ఉంటా. రావచ్చాడు. ఆంటీయా? హాయ్ ఆంటీ. వచ్చాడా? వాడికి చెప్పు బలాదూరు తిరగొద్దని.
ఆ? సరే అమ్మా బాయ్. వెరీ నైస్ ఫ్యామిలీరా. థ్యాంక్స్ ఏ, మంచి కట్టుబాట్లు. రేయ్, ఏంద్రా ఈ చండాలం? అబ్బో, ఇది పెద్ద బతుకు జట్కా బండి స్టోరీలే, మెల్లగా చెప్తా. కానీ కానీ బో శాలిని, రే నువ్వు సూపర్ రా, యు ద బెస్ట్. నాకు తెలుసు నువ్వు నన్ను బాగా అర్థం చేసుకుంటావని. ఐ లవ్ హా? అదే ఐ ఫీల్ సో రిలీవ్ నౌ. అసలు మార్నింగ్ నుంచి ఒక్కసారి కూడా విశాల్తో కాల్ మాట్లాడలేదు. అదే నా ఫియాన్సే, హీస్ అప్సెట్. హ్మ్. అవును, నువ్వు తను చూడలేదు కదా? హా. పిక్ వాట్సాప్ చేస్తా చూడు. ఇప్పుడు ఎందుకు? ఏ అదేం లేదు, చేస్తా చూడు. తన ఫియాన్సే అంట. రే మ్యూట్ చేయరు ఒకసారి. ఎలా ఉన్నాడు? మ్యూట్లో పెట్టరా. ఎందుకురా? చెప్తా మ్యూట్లో పెట్టు. హలో హలో. రే వీడు పెద్ద ప్లేయర్ రా, ముందు మా ఆఫీసే. బాబుకి చాలా మందితో హిస్టరీ ఉందంట, అప్పట్లోనే పెద్ద టాకు. ఎవరిది చేసుకుంటుందో కానీ మటాషే అని. రే అరుణ్, నిజమారా? ఏ అవును బే, ముందు ఈ విషయం శాలినికి చెప్పు, ఆ తర్వాత వాళ్ళ నాన్నకి చెప్పు. పెద్ద పీకుడు సంబంధం తెచ్చడానికి మురిసిపోతున్నాడు కదా, నీకు లైన్ క్లియర్ అయిపోద్ది. నచ్చాడా లేదా? చెప్పరా రే, చెప్పురా రే. రే అరుణ్, అరే చెప్పురా. ఉన్నావా లేవా అసలు? చెప్పురా. అరే చూస్తావేంట్రా, చెప్పు. రే ఏదో ఒకటి చెప్పరా. అరే చెప్పురా, మ్యూట్ ఆఫ్ చేసి చెప్పురా. ఏదో ఒకటి చెప్పు. శాలిని,